సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంపై భారీగా అంచనాలు అయితే ఉన్నాయి. 14 ఏళ్ల తర్వాత గురూజీ త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ కాంబో మూవీనే గుంటూరు కారం చిత్రం థియేటర్లో బొమ్మ అయితే పడిపోయింది. ముందుగా యూఎస్ఏలో ప్రీమియర్స్ పూర్తి చేసుకున్న గుంటూరు కారం చిత్రం అసలు ఎలా ఉంది, హిట్ ఫ్లాపా తెలుసుకుందాం పదండి భయ్య. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అందరికీ చేరాలంటే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. గుంటూరు కారం చిత్రం స్టోరీ లైన్ గురించి మాట్లాడుకోవాలంటే పొలిటికల్ టచ్ ఇస్తూనే ఫ్యామిలీస్ ని అత్తుకునే సినిమా. బాబు బాగా కొడుతున్నారు కానీ ఆ మెసేజ్ సినిమాలు ఆపేయండి బాబు అనే డిమాండ్ ని గట్టిగా నెరవేర్చిన సినిమా అని చెప్పాలి. మొదటిగా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే లవ్ ట్రాక్, శ్రీలీల బాబు మధ్య వచ్చే లవ్ ట్రాక్, ఆ ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు బాగున్నాయి, ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సునీల్ కూడా ఉన్నారు. జగపతి బాబు, ప్రకాష్ రాజు, సూపర్ స్టార్ మహేష్ బాబు వీరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాకుండా రమ్యకృష్ణ జగపతి బాబు మధ్య వచ్చే సన్నివేశాలు బాగా హార్ట్ టచింగ్ గా ఉంటాయి. ఇంటర్వ్యూ సీన్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంది. ట్విస్ట్ అయితే మతి పోగొట్టేగా చివరి 45 నిమిషాలు ఓ రమాస్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రానికి హైలైట్ సీన్స్ అయితే పడ్డాయి. క్లైమాక్స్ కూడా బాగుంటుంది. కుర్చీ మడత పెట్టే సాంగ్, టైటిల్ ట్రాక్ అయితే డాన్స్ కానీ సీరియల్ డామినేట్ చేసేశారు బాబు. రమ్యకృష్ణ మదర్ గా, సూపర్ స్టార్ మహేష్ బాబు సన్ గా నటించారనడం కంటే ఎక్కడ కూడా అలా అనిపించలేదు. బాగా నేచురల్ గా సన్నివేశాలను అయితే డిజైన్ చేశారు త్రివిక్రమ్. రొటీన్ స్టోరీ పాయింట్ ని తనదైన మార్కు డైలాగ్స్ ని యాడ్ చేస్తూ త్రివిక్రమ్ బాగా ఇంట్రెస్టింగ్ అని తీశారు. ఒక ముక్కలో చెప్పాలంటే సంక్రాంతికి ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలానే ఓరమాస్ ఫైట్స్ తో ప్రతి ఒక్క అభిమాన్ని ఆకట్టుకునే సినిమా. చెప్పాలంటే ఫ్యాన్స్ కి మతి పోగొట్టేసే సినిమా గుంటూరు కారం చిత్రం అని చెప్పడంలో సందేహమే లేదు. ఈ సినిమాకి మేమిస్తున్న రేటింగ్ 3/5. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.